మోకరించండి అందరూ అందరూ కళ్ళు మూసుకోవాలి. తల మీద పడుతుంది ఒకటి. కళ్ళు తెరిస్తే ఎవరు కళ్ళు తెరిస్తే వాళ్ళ కళ్ళకి కళ్ళు మీద పడతారు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఇరుపు మంచి కదా, ఇరుపు మంచి మా బ్యాగ్లో పడుతుంది. ఇరుపు మంచి కదా బ్యాగ్లో పడుతుంది. త్వరగా చేసి మీరు వెనక్కి జరగండి. మీరిద్దరు వెనక్కి జరగండి. ఇద్దరు వెనక్కి జరగండి. జరగాల జరుగు. తీసుకో వెనక్కి జరగ. వెరీ గుడ్. వెరీ గుడ్. చూడండి నీకు తన కాడు రాత్రి అదే పొడుగు ఉంది కదా, పొడుగు ఉంది కాబట్టి సరే కుదురు పాడదాం కుదురు పాడదాం సరేనా? అందరము కుదురు పాడదాం ఉందా? పాడేదా యేసు ప్రభువునకు సమస్తమిచ్చెదా సృష్టికర్తకు. పాడేదా యేసు ప్రభువునకు సృష్టికర్తకు కనిపిస్తలేదు. ఆడుతాయి పాడాల పాట. భలే భలే మాట బంగారు మాట. బైబిల్ వాళ్ళందరూ బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ అందరం మన బైబిల్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా పాడాలి. బాలే బాలే మాట బంగారు మాట.
పాడాలా మీరే పాడాలి గట్టిగా బయట వద్దా పిల్లలకు మేమందరం కరెంట్ పక్కన పెట్టి మా పాపం క్షమించి మాకు సగు ఆశీర్వాదం మా పాపం క్షమించి మాకు సగు ఆశీర్వాదం సుందర మనోహర స్వాగములు మమ్ముల ప్రవేశింపజే సుందర మనోహర స్వాగములు మమ్ముల ప్రవేశింపజే పిల్లల నిన్ను స్తుతింపవలసి ప్రభువా నీవే నీతి రాజా మహిమా ఘనత చెల్లించు వాక్యము ప్రార్థన సేవలు మా హృదయముల మార్చు వాక్యము ప్రార్థన సేవలు మా హృదయముల మార్చు పాలు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమ పాలు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమ మంగళము నిన్ను స్తుతింపవలసి ప్రభువా నీవే నీతి రాజా మహిమ ఘనత బలమరేది బుద్ధి కలిగి జీవించును నాయకుడెవరు లేకున్నను బుద్ధి కలిగి జీవించును కట్టి పనికి నడుము కట్టి
నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకాం 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 నిద్రపోయి సోమరి మేలుకో, శ్రీమల యొద్దకెళ్ళి బ్రతుకుతా నేర్చుకో. గుర్రపెట్టి నిద్రపోయి సోమరి మేలుకో, శ్రీమల యొద్దకెళ్ళి బ్రతుకుతా నేర్చుకో. పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టి నోటికి చేతికి సందస్సు ఉండొచ్చు. తిమోతి వంటి పిల్లలు వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించేదం. ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించేదం. వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించేదం. ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించేదం. లోయ వంటి అవ్వ, ఈనెక్కె వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనచు. లోయ వంటి అవ్వ, ఈనెక్కె వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనచు. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. ఎలీషాను దూషించిన అల్లరి పిల్లల పోలే నాశన మార్గములో నే మాత్రం వెళ్ళక. ఎలీషాను దూషించిన అల్లరి పిల్లల పోలే నాశన మార్గములో నీ మాత్రం వెళ్ళక. వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. పిల్లలారా లోబడి చేసేయమని పిల్లలారా లోబడి చేసేయమని. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. పిల్లలారా ఇక్కడ పాడాలి. లోబడుడి యేసయ్య పెన్సిల్ మాటలకు. దానికంటే పాడు. చెప్పినట్టు ఇది ఆడున్న మంది కాదు. అందులో పోయినారు. ఎక్కడి నుంచో నిల్చోదా. ఆదాము అవ్వ వినలేదు, సాతాను వారిని మోసగించెను. ఆదాము అవ్వ వినలేదు, సాతాను వారిని మోసగించెను. ఆజ్ఞ యేసయ్య ఎంతో విచారించెను, ఏదనులో నుండి త్రోసివేసెను. యేసయ్య ఎంతో విచారించెను, యేసయ్య ఎంతో విచారించెను, ఏదనులో నుండి త్రోసివేసెను. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. పిల్లలారా ఏం చేస్తావు? లోబడుడి యేసయ్య మాటలకు. చెప్పినట్టు చేయక
చెప్పినట్టు చేయుట దేవునికి ఇష్టం. లోబడకుండుగా నీకే నష్టం. ఆజ్ఞాతిక్రమమే పాపానికి మూలం. అవిధేయతపై విజయం యేసుకే మూలం. ఆజ్ఞాతిక్రమమే పాపానికి మూలం. అవిధేయతపై విజయం యేసుకే మూలం. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. అన్న యోనా అన్న యోనా ఇలా కొంచెం రా అన్న యోనా ఇలా కొంచెం రా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న. వినుర తమ్ముడ వినుము, వినుర చెల్లెల వినుము. వినుర తమ్ముడ వినుము, వినుర చెల్లెల వినుము. దేవుడాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందున పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. చిక్కులో పడ్డాను. కడుపులో చిక్కుకొని పోయాను. అన్న ఇలా కొంచెం రా. అన్న ఇలా కొంచెం రా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న. వినుర చెల్లెల వినుము, వినుర తమ్ముడ వినుము. వినుర చెల్లెల వినుము. ధిక్కరించి వెళ్ళినందున పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఓరన్నా యేసుకు సాటి లేరన్న. యేసే ఆ దైవం. చరిత్రలోనికి వచ్చాడన్న. పవిత్ర జీవము తెచ్చాడన్న. చరిత్రలోనికి వచ్చాడన్న. పవిత్ర జీవము తెచ్చాడన్న. ఆదిదేవుడు అద్వితీయుడు. ఆదిదేవుడు అద్వితీయుడు. ఆలరించుడు వాడుకును. యేసుకు సాటి లేరన్న. యేసే ఆ దైవం. యేసయ్యకు వస్తాను. యేసయ్య వద్దకు పలకండి. అందరూ యేసయ్య వద్దకు వస్తావా? మంచోడు అంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను, అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు. మీరు ఇక్కడ చూడాలి, సాతాను దగ్గరకు
వెళ్తావా వెళ్తావా పిచ్చోడంటాడు నిన్ను తెలగొడతాడు నిన్ను చీచి అని అందరి నుండి దూరం చేస్తాడు. ఆ పిల్లతో అతను వదిలేసి మీరు పాట పాడండి. వస్తావా 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 మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లల్లల్లా 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 సాతాన్ దగ్గరికి వెళ్తావా వెళ్తావా సాతాన్ దగ్గరికి వెళ్తావా వెళ్తావా చెడ్డోడంటాడు నిన్ను వెలగొట్టాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను వెలగొడతాడు నిన్ను అందరి నుండి దూరం చేస్తాడు దూరం చేస్తాడు డాడీ లేడు మమ్మీ లేదు అది అంకుల్ వస్తాడు అది అంకుల్ వస్తాడు వచ్చాయి కవర్ మరకమ్మ సైలెంట్ సైలెంట్ నీకు చాక్లెట్ చాక్లెట్ ఎవరు సైలెంట్ ఉంటే వాళ్ళకి చాక్లెట్ రా నువ్వు ఆడికి ఎందుకు వెళ్తున్నావురా ఆడుకున్నా నవ్వుకున్నాడా ఇద్దరు ఉండాలా ఇద్దరు ఉండాలి కొడుకో నేను ఇద్దరు వచ్చినాడు మళ్ళా పాడదాని పాట అందరికి వచ్చే పాట మీరు పాడంత పాట పాడండి పాడ పాట పాడంత ఆ పాటే పాడు ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగినల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లల్లల్లా 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 సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా పిచ్చోడంటాడు నిన్ను వెలగొడతాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను వెలగొడతాడు నిన్ను చీచి పోపు అందరి దూరం చేస్తాడు చీచి పోపు అందరి మధ్య దూరం చేస్తాడు లల్లల్లా 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 ఇది లేదు నాది లేదు ఇదేం పట్టు చెవులు ఉన్నాయా ఇది ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను నేను డే బై డే ఖుషిగా ఉంటాను ఎక్కడైనా
కూర్చోండి అందరూ అందరూ కూర్చోవాలి ఎవరు కూర్చో కూర్చో తీసుకొస్తున్నాడు కొట్టాడు అంటే అందరినీ కొట్టాడు కూర్చోవాలా కూర్చోవాలి మీరు అక్కడ కర తీసుకురా కర తీసుకురా ఇక్కడ ఏడుస్తానండి కానీ ఆపద్దు రాసావా జెస్సీ సైలెంట్ కూర్చోవాలి పెట్టు ఇక్కడ నీ దగ్గర కూర్చోవచ్చు అన్నగాడి అందరా సరిగ్గా సరికూర్చోవాలి సరిపోతాడు అంకులు డాడీకి సైలెంట్ అందరు చేతులు కట్టుకుంటా అందరు చేతులు కట్టుకోండి చేతులు కట్టాలి చేతులు ఆడ అంకులు కరదమ్మంటావా సైలెంట్ అరే ఆడేమన్నా ఆడ ఒక క్యారెట్ తీసుకొచ్చి సైలెంట్ కూడా అన్నారా నాని దగ్గరికి వెళ్ళకూడదు డాడీ నమ్మల్ని అదే అయ్యాలి కట్ చేసి మన కొంచెమేనారా ఎక్కువ వస్తుందా కొంచెం వస్తుంది రాదా చూద్దాం మనము చూడాలా ఎవరు ఏడుస్తారు ఎవరు కథ ఇంటర్ ఇక్కడ చూడాలి ఎవరు కథ వింటున్నా మన పోయిన వారు విన్నాం కదా మనం కథ ఈమె ఏ దేశిస్తున్నారంట ఈమె ఎవరు అమెరికా దేశిస్తున్నారు ఎవరంట అమెరికా దేశిస్తున్నారు ఈమె వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు రమ్మన్న కర్ర తీసుకురమ్మన్న కర్ర తీసుకొస్తే కానీ ఇప్పుడు మాట నానిదా దేవులేదు
బైబిల్ తీసుకురా నాయన ఎవరు అడుగు పెట్టుకో అసలు నాన్ స్టాప్ అసలు తాతకి ఎక్కడ తీసుకురా ఏం అసలు ఆగేటట్టే లేదు కరెంట్ సరే కూర్చోండి సరే అమ్మ తల్లి అసలు ఏం అసలు భయపడేటట్లేదు ఆపేటట్లేదు చేతులు కట్టంట చేతులు కట్టండి కంటిదాకే నేర్చుకున్నారా ఎవరెవరు నేర్చుకున్నారు పని వారం కంటిదాకే చెప్పు మంచిదిరా కంటిదాకా ఎవరు నేర్చుకున్నారు రండి రావాలా నా బెంచ్ చెప్తురా ఏ ఫస్ట్ బెంచ్ చెప్తుందంట మీరందరూ చూడ ఏనండి సరేనా వెరీ గుడ్ బైబిల్ తీసుకో బైబిల్ తీసుకో మీ బైబిల్ మమ్మీ బైబిల్ ఏది బెంచ్ ఇది ఎవరిది బైబిల్ ఇచ్చినది మందిరా నీదేనా మళ్ళీ ఇస్తా సరే మళ్ళీ ఇస్తా చెప్పు ఏ బెంచ్ చెప్తా కదా ఫస్ట్ ప్రైజ్ బెంచ్కే చెప్తా చెప్పురా అందరికి ప్రైజ్ లాడు చెప్పు బెంచ్ అందరికి ప్రైజ్ లాడ్ చెప్పు అందరికి ప్రైజ్ లాడ్ చెప్పు ఇట్లా అందరికి ప్రైజ్ లాడ్ చెప్పమ్మా అందరికి చెప్పు కంటదాకే చెప్పు కంటదాకే చెప్పు నువ్వు అందరూ నువ్వు ఫస్ట్ నువ్వే ఫస్ట్ ప్రైజ్ నీకే యెహోవా మార్గము చెప్పండి చెప్పాలి ఎవరు చూడు పెట్టాలి యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను తిన్నావా టిఫిన్ మరి బైబిల్ చెప్పు యెహోవా మార్గము చెప్పు బెంచ్ నీకు వచ్చు కదా నేను యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను కీర్తనలు 18వ అధ్యాయము 21వ వచనము కూర్చో చాలు చాలు ఇంకా ఎవరు చెప్తారండ్రా ఏ రండ్రా తిన్నాడు ఏ రండ్రా ఎవరు చెప్తారు రావాలి ఎవరు తగ్గి నేర్చుకున్నాను ఒక్క లైనే ఆ లైను ఇప్పుడు తినకూడదు ఇప్పుడు ఎవరు తినకూడదు ఇప్పుడు తిననే వద్దు మీరు సండే స్కూల్ అయిపోయినాక తినాలి సండే స్కూల్ అయిపోయినాక తినాలి ఇప్పుడు ఎవరు తినకూడదు సరేనా సరే నుంచి అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. కీర్తనలు 18:21. వెరీ గుడ్. ఇంకా ఎవరు కావాలి? పెట్టు రాలేదు నువ్వు పోయిన వారం పోయిన వారం రామరే బైబిల్ తీసుకురా చెప్తున్నా కూడా ఏమో ఆడపుచ్చుకుంటాయి. నేను
నేను అనుసరించు నేను నా దేవుణ్ణి పక్కనట్రా నిలబడు క్యారెట్ 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 ఎన్నిసార్లు పోతావా? చూడాలి అందరూ ఇటు చూడాలి. ఆరిదా ఎక్కడ చూస్తున్నావు? ఇక్కడ చూడాలి. వెరీ గుడ్. ఇంకా చెప్తావా? వెరీ గుడ్. తీసుకెళ్ళా ఎక్కడ చూస్తున్నావు? నీదేనాది? నీదేనా? తీసుకెళ్ళ చెప్తావా? తీసుకెళ్ళ నువ్వే చెప్తావా? చెప్తావా చెప్పవా? మాటలు వస్తారా అమ్మాయి? చెప్తావా? చెప్తావా? చెప్పవా? అంటే విక్కీ ఇక్కడ పోయి సరే కథ చెప్తే చాలు. మీరు చేతులు కట్టుకోవాలి. అందరూ చేతులు కట్టుకోవాలా? చేతులు కట్టుకోవాలి అందరూ. చేతులు కట్టు బబ్లు పోయిన వారం మనం కథ విన్నాం కదా. నా పేరు అమెరికా. వాళ్ళది ఏ దేశము? అమెరికా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయానికి కావాల్సిన ఎరువుని తయారు చేసేవాళ్ళు. మీరు అందరూ కథ వినారా? ఏం చేసేవాడంట? వ్యవసాయం చేసేవాడు కదా. దానికి ఏం తయారు చేసేవాడంటే ఎరువుని తయారు చేసేవాళ్ళు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అది తయారు చేసేవాడు అనమాట. ఈమె ఎక్కడ చదువుకుంది అంటే మిషనరీ స్కూల్లో చదువుకుంది. ఏ స్కూల్ అది? క్రిస్టియన్ స్కూల్. మిషనరీ స్కూల్ అంటే క్రిస్టియన్ స్కూల్. స్కూల్లో మొదట ఏం చేస్తారు అంటే ప్రార్థన. మీ నాన్న అక్కడ మీ నాన్న నిల్చోండి. రే మీరు ఇక్కడేనండి రా. మిలియం కూర్చోండి రా. అయితే ఆమె మిషనరీ స్కూల్లో చదువుకుంది అనమాట. మిషనరీ స్కూల్లో ఆమె చదువుకునింది. ఆమె ప్రభువునందు విశ్వాసము ఉంచింది. ఎవరందు విశ్వాసం ఉంచిందంట? ప్రభునందు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది. యేసు ప్రభుని ఆమె నమ్ముకుంది. చూడాల ఆమె ఏం చేసిందంట? యేసు ప్రభుని నమ్ముకుంది. యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకుంది. ఆమె హృదయంలో ఇప్పుడు ఎవరున్నారు చెప్పాలి? ఇప్పుడు ఎవరున్నారు ఆమె హృదయంలో? యేసయ్య ఉన్నాడు. యేసయ్య కొరకు తను చేసి తీసుకెళ్ళా. కథ ఇల్లా కంట దక్కి చెప్పరా? కర్రతో ఉండబడుతుంది. ఏమంట? ఆమె హృదయంలో ఎవరున్నారంటే యేసు ప్రభు తన హృదయంలో ఉన్నాడు. ఆమె మిషనరీ స్కూల్ చదువుకుంది కదా. ఇక్కడ వినాలి. ఆమె ఏ స్కూల్ చదువుకుంది? మీరు జరగండి. మీరందరూ దగ్గర జరగాలి. జరగాలి దగ్గరికి. చిన్నారి ముందు
జర ముందు ముందు జరిపింది ఇక్కడ ముందు డేవిడ్ ముందు కవర్ దగ్గరికి జరగాలి మీరు వినపడట్లేదు కదా ఏ బబ్బులో ముందు జరగ ముందుకి జరగ ఫోన్ ఆపద్దు దగ్గర బిట్టు ఫోన్ తాకద్దు మీరు ఇటువైపు చూడాలి కొంచెంసేపే చెప్పేస్తా తొందరగా ఈమె మిషనరీ స్కూల్ చదువుతుంది కదా ఈమె హృదయంలో యేసు ప్రభు నందు విశ్వాసం వచ్చింది తన హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చింది ఇప్పుడు యేసు ప్రభు కొరకు జీవించాలా దేవుని బిడ్డలు ఎవరి కొరకు జీవించాలా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరి కొరకు జీవించాలా యేసు ప్రభు కొరకు జీవించాలా యేసు ప్రభు పని చేయాలా దేవుని పని చేయాలా దేవుని పరిచర్య చేయాలి అని ఈమెకు ఆశ కలిగింది ఎవరికి లోవా అనే ఆమెకి ఏమందంట యేసు ప్రభు కొరకు జీవించాలా నేను యేసు ప్రభు పని చేయాలా అనుకొని ఈమె ఏం చేస్తుందంటే చదువుతుంది ఏమైందంట యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకుంది అయితే మిషనరీ స్కూల్ ఆమె చదువుకునేటప్పుడు ఆమె ఎవరి గురించి వినింది యేసు ప్రభు గురించి వినింది యేసు ప్రభు సేవ చేయాలని పెంచే మళ్ళీ అయిపోయినట్టు రా అక్కడ కూర్చుంటావా అసలు ఏమైందంట యేసు ప్రభు యొక్క పని చేయాలనుకున్నాడు అనుకుంటే ఆ యొక్క మిషనరీ స్కూల్లో ఎవరికి చేతులు కట్టుకోవాలి అందరు చేతులు కట్టుకోవాలి అందరూ చేతులు కట్టుకోవాలి దేవుడు కట్టుకోకపోతే వాళ్ళు పడతాయి ఈమె ఏమైందంటే యేసు ప్రభు పని చేయాలనుకుంది పెంచే ఏమి పడ లేటు ఈమె ఏమనుకుందంటే యేసు ప్రభు సేవ చేయాలనుకున్నాను ఆ మిషనరీలు కూడా చెప్తున్నారంట ఏమని చెప్తున్నారంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క పని చేయాలనుకుంటున్నారు పరిచయం చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ తీర్మానం చేసుకోమంటే అప్పుడు వాళ్ళలో ఈమె కూడా ఏం చేస్తుందంట ఏం చేస్తుంది తీర్మానము చేస్తుంది అనమాట దేని కొరకు అంటే దేవుని యొక్క సేవ చేయడానికి ఈమె తీర్మానము చేసుకుంది చూడండి అందరూ చాలా మంది మిషనరీలు ఇక్కడ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా యవనస్తులు దేని కొరకు తీర్మానం చేసుకున్నారంట అంటే దేవుని పని చేయడానికి దేవుని సేవ చేయడానికి దేవుని సేవ అంటే ఏంది దేవుని మందిరం మొడవడం కదా సాపలేయడము ఇంకా భోజనాలు తింటుంటే ప్లేట్లు పెట్టడం గ్లాసులు ఇవ్వడం ఇంకా వాటర్ పోయడం ఇంకా ఏం చేయాలి ఇంకా మనం యేసు ప్రభు గురించి చెప్పాలి ఇక్కడ చాలు ఇంకా ఎవరి గురించి చెప్పాలా యేసు ప్రభు గురించి చెప్పాలా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు ప్రాణం పెట్టినాడు అని బెన్సీ నీ రాజంకి ఇక్కడికి వెళ్తావా బెన్సీ ఇక్కడికి రావాలా రాజంకులు వచ్చింటికి వచ్చిన కొడుతుంది రైట్కి రా వచ్చినాడు అందరినీ కొడుతు రాజంకులు అని మనము యేసు ప్రభు గురించి అందరికీ చెప్పాలన్నమాట వాళ్ళని ఏమంటారు మిషనరీ వాళ్ళు అనేవాళ్ళు ఏమంటారు మిషనరీ వాళ్ళు వీళ్ళు అందరూ తీర్మానం చేసుకున్నారంట అందరు వాళ్ళలో కొంతమంది చేతులు ఎత్తున్నారు మేము యేసు ప్రభు సేవ చేస్తాము మేము యేసు ప్రభు పని చేస్తామని అందరూ చేతులు ఎత్తున్నారంట ఎప్పుడు అంటే ఆమె ఏ సంవత్సరం అంటే 1945 సంవత్సరం ఏ సంవత్సరము 1945 సంవత్సరంలో ఆమె తీర్మానం చేసుకుంది అప్పుడు పరిస్థితి ఏముందంటే అక్కడ యుద్ధం జరుగుతుందంట ఏం జరుగుతుంది అక్కడ అప్పట్లో ఏం జరిగింది అంటే యుద్ధం జరిగింది అమెరికాలో జరిగిన శ్రీలంకకు ఇండియాకు ఏం జరిగిందంట యుద్ధము జరిగింది అప్పట్లో ఆమె ఏం చేస్తుందంటే తీర్మానము చేసుకుంది ఏది తీర్మానం చేసుకుందామా
మనం కూడా తీర్మానం చేసుకుంటాం కదా, మనం బాగా చదువుకోవాలి. జరగదు. మనం కూడా తీర్మానం చేసుకుంటాం కదా, నేను బాగా చదువుకోవాలా, నేను బాగుండాలని తీర్మానం చేసుకోమా. అట్లనే ఇవేం చేస్తుంది, తీర్మానం చేసుకుంది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, మిషనరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కొక్కరు ఏ దేశానికి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగినప్పుడు ఆ యొక్క లోబా ఏం తీర్మానం చేసుకుందంటే, నేను ఇండియాకి వెళ్తాను తీర్మానం చేసుకుందంట. ఎక్కడికి? ఇండియా, భారతదేశానికి నేను వెళ్తాను, అక్కడ హిందువులకి నేను దేవుని వాక్యాన్ని చెప్తాను అని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు అక్కడ మిషనరీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరు పెద్ద అంకులు ఉంటారు కదా మిషనరీ వాళ్ళు అన్నారంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నానని తీర్మానం చేసుకుంటున్నావో నీకు ఆ ప్రాంతం గురించి తెలుసా అని అడిగినారంట. ఏమడిగినారు? నీకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎట్లా ఉంటారు, అక్కడ ఎట్లా ఉంటుంది వాతావరణం నీకు తెలుసా అంటే, ఆమెకి తెలుసా? తెలీదు. అయితే ఆమెకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, భారతదేశానికి వెళ్ళాలా అనుకో. ఆమె కూడా ఏం చేసిందంటే తీర్మానం చేసినాడు. అప్పుడు వాళ్ళు చెప్పినారంట, సరే నువ్వు ఇంకొకసారి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగు, దేవుడిని చెప్తాడు అని చెప్పింది. నువ్వు బాగా ఆలోచించు, అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, సరే అని చెప్పేసి ఆమె కొద్ది సమయం కూర్చొని ఏం చేసిందంట, మీరందరూ ఇక్కడ చూడాలా, చేతులు కట్టుకోవాలి, మీరందరూ చేతులు కట్టుకోవాలి. అప్పుడు ఆమె కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకోమని దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చింది. ఆమె అప్పుడు అనుకుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఎవరు పని చేయాలా, నేను ఎవరు పని చేయాలా, దేవుని పని చేయాలా, నేను దేవుని సేవ చేయాలని ఆమె ఏం చేస్తుందంటే తీర్మానం చేస్తుంది. భారతదేశం ఎలాంటిది తెలుసా మీకు? భారతదేశం ఎలాంటిది తెలుసా? ఎలాంటి దేశము? విగ్రహారాధనతో కూడినది. ఏ దేశం అంట? విగ్రహాలతో కూడినది. ఇంకా ముక్కోటి దేవతలను పూజించేది. అంటే మనము యేసు ప్రభువుని గురించి చెప్పినా నమ్మని ఇక్కడికి రా, ఇక్కడికి వెరీ గుడ్ తెలిసి ఉంటాయి కాదు. ఇక్కడ తీర్మానము చేసుకుంది, ఆమె తీర్మానం చేసుకుంది. వాళ్ళు చెప్తున్నారు అక్కడ ప్రాంతము చాలా కఠినంగా ఉంటుంది, అక్కడ ప్రజలు కఠినంగా ఉంటారు అంటే ఆమె ఏమేమి తీర్మానం చేసుకుంది, సరే నేను అక్కడ ఎలాంటి వారైనా సరే నేనేం చేస్తాను, వెళ్తాను అని తీర్మానము చేసుకుంది. అంటే ఆమె ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందంటే, ఎక్కడైనా మీరు 1945వ సంవత్సరంలో ఆమె వచ్చింది. ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందంటే 1996వ సంవత్సరం వరకు చేసింది. ఎన్ని సంవత్సరాలైనా చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 51 సంవత్సరం. ఈమె ఎక్కడ సేవ చేసింది? ఎక్కడ చేసింది? నోవా మిషన్ ఆమె ఎక్కడ చేసింది చెప్పండి? ఇండియాలో ఈమె సేవ చేసింది. అంటే ఆమె అనేకులకు ఏం చెప్తొచ్చిందంటే, నేను వచ్చిన అంటే ఖచ్చితంగా కొడతాను, నోటి మీద పెట్టుకో, చేతులు కట్టుకో, నోటి మీద పెట్టుకో, మీ చేతులు కట్టుకోవాలా, నోటి మీద పెట్టుకో, అప్పుడు మీ చేతులు కమ్మకోండి. మీరు చేతులు వదిలిపెట్టినాను అనుకో, వదులు, చేతులు పెన్సీ నీకు కూడా పడుతుంది, సైలెంట్ లేకపోతే నీకు కూడా పడుతుంది. ఏమైందంట, ఆమె ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తుంది? 51 సంవత్సరాలు సేవ చేస్తుంది. ఏం చేసిందంటే అనేకులకు యేసు ప్రభు గురించి చెప్పింది. నీ కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చినాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, సమాధి
ఏమైందంటే ఆమె అందరికీ యేసు ప్రభు గురించి చెప్పింది. ఏమని చెప్పిందంటే, యేసు ప్రభు నీ కొరకు వచ్చినాడు, ఈ లోకానికి లోకంలో జన్మించినాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడినాడు. యేసు ప్రభువే. మీరు చేతులు కట్టుకోకపోతే నేను చేతుల మీద కొట్టి కట్టిస్తాను. మీరు చేతులు కట్టుకోమని ఇంతవరకు ఇందాక చెప్తున్నాను. చేతుల మీద కొడితే ఏం చేస్తాను? ఖచ్చితంగా కట్టుకుంటాను. ఏమంట? యేసు ప్రభు నీ కొరకు వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని ఏం చేస్తుందంట ఆమె అందరికీ చెప్తా ఉంది. అంటే దేవుడు ఆమె పట్ల ఏం కలిగి ఉన్నాడంటే, ఆమె బలమంగా ఆమె ఏం చేసుకుందంటే తీర్మానము చేసుకుంది. అక్కడ ఆమె ఇంకేం చేస్తూ వచ్చిందంటే, ఆమె బట్టలు అన్ని సర్దుకొని అక్కడ అమెరికా నుంచి ఆమె ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. ఎలాగొచ్చిందంటే షిప్ లో వచ్చింది. ఎట్లా వచ్చింది? షిప్ లో వచ్చింది. షిప్ లో ఎంతో దూరం ఆమె ప్రయాణం చేసి వచ్చింది. అనేకులకి యేసు ప్రభు గురించి ఆమె చెప్పింది. అంటే ఆమె పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుడి యొక్క సంకల్పాన్ని, ఒక ప్రణాళిక, దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక అది అంటే, అందరికీ దేవుని గురించి చెప్పడానికి ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అర్థమైందా? రే నువ్వు బయట ఎందుకు లాగు పడాలి? పగలలా బాబులు చేతుల మీద కొడతా తెర తీసుకో. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఏం కలిగి ఉంటాడు? ఏం కలిగి ఉంటాడు? ప్రణాళిక కలిగి ఉంటాడు. నీవు నేను కూడా దేవుని ఇంట్లో ఏదైనా పని చేయాలి. దేవుని కొరకు ఏదైనా నీవు నేను కూడా చేయాలి. మరి దేవుని పని చేసేదానికి మీకు తీర్మానం ఇచ్చుకుంటారా? మరి చేస్తారా దేవుని పని? చెప్పాలి. దేవుని పని చేస్తారా? ఆమె ఏం పని చేసింది? లోవా మిషన్ ఆమె ఏం పని చేసింది? దేవుని సేవ చేసి. మీరు కూడా అడగాలి, ప్రభా నేను కూడా నీ పని చేయాలి ప్రభా, నాకు ఆశ ఉంది ప్రభా అని అడగాలి. ఏమడగాల? నేను కూడా నీ సేవ చేస్తాను ప్రభా, నాకు ఆశ ఉంది, నన్ను కూడా నీ పనిలో వాడుకో ప్రభా అంటే ఏం చేస్తాడు? మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు కూడా మిమ్మల్ని పెంచే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? దేవుని పని కొరకు పిలుచుకుంటాడు. అర్థమైందా? మనం ఏం చేయాలా? దేవుడు పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట వినాలి. ఆమె దేవుని మాట వినందా లేదా? నో బిషామా ఏం చేసింది? దేవుని మాట వినడానికి ఇష్టపడింది. దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడింది. దేవుని సేవ చేయడానికి ఇష్టపడింది. అక్కడ వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ప్రాంతం కాదు, ఆమె కష్టపడటానికి, దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి ఏం చేస్తుందంట? ఇష్టపడింది. నీవు నేను కూడా ఏం చేయాలా? పని చేయడానికి మొదట మన ఉదయం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? వాడు ఇంటున్నాడు అసలు కదా. మీరు ఎవరైనట్టు చిన్నది ఏ క్లాస్? 4th క్లాస్ కదా. మనం వినాలా లేదు? పెద్ద పిల్లలు వినాలా? ఏం చేయాలా? మీ పుట్టిన ఎవరికి ఇవ్వాలా? ఏం చేయాలా? యేసయ్యకి, యేసయ్య నా పాపాలు క్షమించు, రక్తంతో కడిగేసయ్యా, నాకు దేవునికి రండి యేసయ్యా, నేను నీ బిడ్డగా జీవించడానికి నాకు సహాయం చేయి. నా పట్ల కూడా నువ్వు ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు యేసయ్య అని అడగాలి. అంటే దేవుడు మన తల్లి గర్భంలో ఉండగానే ఏం చేస్తాడంట? ఏర్పరుచుకుంటాడు. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడంట? తల్లి గర్భంలో మనం పుట్టక మునిపే, ఈ లోకంలో జన్మించక మునిపే దేవుడు నీ పట్ల నా పట్ల ఏం కలిగి ఉంటాడు? ఉద్దేశము కలిగి ఉంటాడు. అర్థమైందా? మన పెద్ద అయితే దేవుని పని, ఏ పని చేయాలో ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. మనం ఎవరి చేతులకి రావాలి? యేసు ప్రభుకి చేతులకి రావాలి. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? నీ పట్ల
నా పట్ల. మనలో ఒక్కొక్కరు ఏం కావచ్చు, ఒకరు ప్రార్థన చేసేవాడు కావచ్చు, ఇంకా ఒకరు మంచిగా వంట చేసేవాడు కావచ్చు, ఇంకా ఒకరు మందిరం శుభ్రపరిచేవాడు కావచ్చు, ఇంకా కొంతమంది వాక్యం చెప్పేవాడు కావచ్చు, కొంతమంది సువార్త పత్రికలు పంచేవాళ్ళు కావచ్చు. ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తాడు, పెద్ద అయ్యేలోపు మన మీద రక్షణ పొంది బాప్తీసం తీసుకునే లోపు దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. మీరేం చేయాలా? ఒకవేళ దేవుడు మిమ్మల్ని సేవకు పిలిచాడు అనుకోండి, వస్తారా రారా? వస్తారా? దేవుడి సేవకి సేవ చేస్తారా? చేస్తారు. సేవ అంటే చాలా కష్టం, కొడతారు, ఇంకా ఏం చేస్తారు, తిడతారు. ఇంకా మనల్ని చాలా బాధపడతారు. అయినా ఏం చేయాలి? చేయాలి. అయినా ఏం చేయాలి? చేయాలి. అయినా దేవుని సేవ చెయ్యాలి. అనేకుల్ని యేసు ప్రభు గురించి చెప్పాలి. అనేకుల్ని యేసు ప్రభు ఇంటికి తీసుకొని రావాలి. అర్థమైందా? అనేకుల్ని యేసు ప్రభు ఇంటికి తీసుకొని రావాలి. అర్థమైందా? తీసుకొని వస్తారు. మరి దేవుడు నీ కొరకు నా కొరకు నిన్ను ప్రాణం పెట్టాడు కదా. మరి ఆ యేసయ్యకి మనం ఎంత పని చేసినా కదా, ఎంత పరిచయం చేసినా, మనము ఎన్ని చెప్పినా యేసయ్యకి మనం ఏమై ఉండాలంట? కృతజ్ఞతమై ఉండాలి. ఎవరైనా మనకి పెన్ను ఇస్తే పెన్సిల్ ఇస్తే ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా, అనే కదా. మరి యేసయ్య మన కొరకు ప్రాణం పెడితే మరి ఎన్నిసార్లు చెప్పాలి యేసయ్య థ్యాంక్స్? మనం చచ్చిపోయేదని చెప్పినా ఏం చేయలేం. పెన్సే ఫోన్ పడేస్తాము, నువ్వు రాసంగా కొడతాడు. ఏం చేయమంటే మన జీవితం అంతా కూడా యేసయ్యను స్తుతించినా, మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మనం యేసయ్య రుణము తీర్చలేము. అర్థమైందా? యేసయ్య రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకు అంటే అంత గొప్ప లేదు నీ కొరకు నా కొరకు చేశాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. అర్థమైందా? నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణము పెట్టాడు. అలాంటి దేవుని పరిచర్య, అలాంటి దేవుని సేవ చేయడానికి మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? ఇష్టపడాలి. అర్థమైందా? కంటతవాక్యం పలకండి. కంటతవాక్యం అందరూ పలకాలి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. రోమారాసిన పత్రిక 14వ అధ్యాయము పలకాలి. 8వ వచనము. కాబట్టి అందరు పలకాలి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. బ్రతికినను కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను
ప్రభువు వారమై ఉన్నాము. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. లేమో జరగాలకి మోకరించండి అందరూ. మోకరించాలి మోకరించాలి అందరూ మోకరించాలి. అందరూ మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. నేను 1, 2, 3 ఇంచులోపు మోకరించాలా. రెండోది మీరు చేతులు జోడించాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఈ 3 చేయలేదనుకో వారికి తల మీద పడుతుంది. 1 మోకరించాలి. 2 చేతులు జోడించాలా. చేతులు జోడించాలి. 3 కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిస్తే పడతాయి. తల మీద పడుతుంది. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జీవితంలో ప్రభావం మిమ్మల్ని అంగీకరించింది. ప్రభావం మిమ్మల్ని నమ్మింది. ప్రభావం తండ్రి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించింది. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ సహాయం చేయండి. తండ్రి అంత మాత్రమే కాదు తండ్రి సేవ చేయడానికి తీర్మానం చేసుకుని ప్రభావం తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు జీవించాలి. ప్రభావం తండ్రి మేము కూడా జీవించుకోవడానికి సహాయం చేయండి. అమెరికా నుంచి ప్రభావం భారతదేశానికి వచ్చి ప్రభా నా తండ్రి దేవా సేవ చేస్తూ వచ్చింది తండ్రి. 50 సంవత్సరాలు ప్రభా అందరి బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వచ్చినాను తండ్రి. మేము కూడా ప్రభా మీ అందరి విశ్వాసం నుంచి ప్రభా నా తండ్రి దేవా చిన్న వయసులోని రక్షణ తీర్మానం చేసుకుని ప్రభా నా తండ్రి మీ సేవ కొరకే మీ పని కొరకే మీ పరిచయ కొరకే తీర్మానం చేసుకుంటే మీ సహాయం చేయండి. చూపించండి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డల వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కానీ కూడా రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రభా 8వ వచనం జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి మాకు బ్రతికినందుకు చనిపోయాను. ప్రభు వారమై ఉన్నామని సరించండి ప్రభా. నా తల్లి బ్రతికినందుకు ప్రభా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. సేవ చేయడానికి దేవానికి ఎంతో నమస్కారాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, రక్షణ ఇచ్చండి. వారి మనసు పాపక్షమాపణ నింపండి ప్రభా. మీరు జ్ఞాపకం చూపించండి. బిడ్డలైన వారిని మీరు దీవించండి, రక్షణ ఇచ్చండి, భయం భక్తి ఇచ్చండి ప్రభా. దేవా నన్ను చిన్న వయసులో మారు మనసుతో ఇచ్చండి. లోబడే బిడ్డలుగా చేయండి. మాట వినేవారికి బిడ్డలుగా చేయండి ప్రభా. చెల్లించుకోండి. పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించండి. చదువులో మీరు తోడుకోండి. మంచి జ్ఞానం తెచ్చుకోండి ప్రభా. ఇంకా బిడ్డల ప్రభా జ్వరాలతో బాధపడుతున్నారు. సంపూర్ణంగా మీరు గాయపడిన స్వస్థపరచమని ఎంతో వందనాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగినాను తండ్రి. ఆమేన్. ఎందుకురా కలిదేసి ఏముందిరా? బిడ్డ పోను